హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ ఆల్ ఇండియా కోటా అండ్ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్లో మీరు ఎటువంటి కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేయటం జరిగింది. అయితే ఆ వీడియోలో నేను ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గురించి చెప్తూ ఏపీ స్టేట్లో ఫ్రీ ఎగ్జిట్ ఒకసారి తీసుకుంటే మీరు మరలా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు అని నేను అక్కడ చెప్పడం జరిగింది. దీని గురించి కమెంట్ సెక్షన్లో కొద్దిమంది స్టూడెంట్స్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి అని నన్ను అడగటం జరిగింది. దయచేసి నేను ఇక్కడ మీ అందరికీ కూడా సారీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గురించి నేను పొరపాటున తప్పుగానే చెప్పాను, మీకు కన్వే చేశాను. దీనివలన మీలో ఎవరికైనా పొరపాటున లాస్ జరిగి ఉంటే దయతో నన్ను క్షమించండి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గురించి ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఫ్రీ ఎగ్జిట్ గురించి ఆ పార్ట్ని డిలీట్ చేయడం జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గురించి తప్ప మిగిలిన అన్ని పాయింట్స్ కూడా కరెక్ట్ అని భావిస్తూ ఉన్నాను. కాబట్టి అంటే టోటల్ వీడియో రాంగ్ అనే కాన్సెప్ట్లోకి ఎవరు కూడా వెళ్ళొద్దండి. ఇది పొరపాటున జరిగినటువంటి మిస్టేక్, కావాలని ఇంటెన్షనల్గా చెప్పింది కాదు. సో దయచేసి గమనించమని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ గురించి ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించిన రౌండ్ వైజ్ ఇన్స్ట్రక్షన్స్ మనకి ఆల్రెడీ ప్రాస్పెక్టస్ లో ఇచ్చిన విషయం తెలుసు. ఆ ప్రాస్పెక్టస్ లో ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారంగా మనకి సెకండ్ రౌండ్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఒకవేళ మీకు రౌండ్ 1లో సీట్ వచ్చి కాలేజ్లో రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫేజ్ 1లో ఒకవేళ మీకు సీట్ రాకపోతే వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ మీరు రిపోర్ట్ చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ లేక, ఆ స్టూడెంట్స్ వాళ్లతో పాటుగా ఒకవేళ ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ లేకపోయినా కాలేజ్లో రిపోర్ట్ చేసి ఆ తర్వాత మీకు ఒకవేళ ఆ సీటు వద్దు, ఆ కాలేజ్ వద్దు అనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే వీళ్ళు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఏ సీట్ అయితే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వదులుకున్నారో ఆ సీటు, లేదా అసలు రిపోర్ట్ చేయకుండా ఉన్నారో ఆ సీటు, ఆ సీట్స్ మాత్రం సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఇక్కడ ఈ పాయింట్ నేను మిస్టేక్ చెప్పాను లాస్ట్ వీడియోలో, దయచేసి గమనించండి. అంటే సెకండ్ ఫేజ్కి మీరు ఫస్ట్ ఫేజ్లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? అలాగే థర్డ్ ఫేజ్లో కూడా సేమ్ రూల్ అండి. ఒకవేళ మీరు ఫేజ్ 1 ఫేజ్ 2లో కానీ సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజ్లో అసలు రిపోర్ట్ చేయకపోయినా, లేదా రిపోర్ట్ చేసిన తర్వాత రిజిగ్నేషన్ తీసుకున్నా సరే, రిజిగ్నేషన్ అన్నా ఫ్రీ ఎగ్జిట్ అన్నా ఆల్మోస్ట్ సేమ్ మీనింగే ఉంటుంది. ఆ స్టూడెంట్స్ థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏ సీట్ అయితే మీరు వదులుకుంటారో లేదా రిపోర్ట్ చేయరో ఆ సీటు, ఆ పర్టికులర్ కాలేజీ, ఆ పర్టికులర్ కోర్స్ మాత్రమే మీకు థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉండదు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఒకసారి మీరు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకునే ముందు నెక్స్ట్ రౌండ్స్లో ఎక్కడైనా సీటు వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి సీటు క్యాన్సిల్ చేసుకోండి. అంతేగాని నెక్స్ట్ రౌండ్లో సీట్ రాకుండా ముందుగానే మీరు ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి సీటు క్యాన్సిల్ చేసుకోవద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి ఈ విషయం గమనించండి. ఫ్రీ ఎగ్జిట్ ఆప్షను ఫస్ట్ రౌండ్ తర్వాత అలాగే సెకండ్ రౌండ్ తర్వాత మాత్రమే ఉంటుంది. థర్డ్ రౌండ్ తర్వాత మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా మనకి రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు ఒకవేళ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్నా సరే రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ రౌండ్ 1ని ఫ్రీ ఎగ్జిట్ రౌండ్ అంటారు కాబట్టి ఇక్కడ ఎటువంటి పెనాల్టీ లేకుండా మీరు సీట్ క్యాన్సిల్ చేసుకొని మరలా మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసి సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది ఆల్ ఇండియా కోటాలో కూడా. కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 గురించి చూసినట్లయితే ఇక్కడ రౌండ్ 3లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఒకసారి రౌండ్ 2 తర్వాత కానీ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే అప్పుడేమవుతుంది అంటే మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మీ అప్లికేషన్ ఉంటుంది కానీ ఇక్కడ కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ
కాకపోతే మీరు మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయాలి అంటే స్టూడెంట్ రౌండ్ 2 నుండి రిజైన్ చేసినా సరే మరలా పేమెంట్ చేసి రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. క్లియర్? సో ఒక్కొక్క కౌన్సిలింగ్లో ఒక్కొక్క రూల్ ఉంటుందండి. జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ని చదువుకోండి. అయితే ఏపీ స్టేట్లో మనకి రౌండ్ 1 తర్వాత రౌండ్ 2 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినా సరే మీరు కంటిన్యూస్గా అంటే రౌండ్ 3 వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు. అలాగే ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినా రౌండ్ 2 వరకు వెళ్ళొచ్చు. రౌండ్ 2లో ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా సరే మరలా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ని పే చేసి రౌండ్ 3కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇలా అన్నారు కదా అని చెప్పేసి అంటే మీరు అవసరం లేకుండా అంటే ముందు సీట్ క్యాన్సిల్ చేసుకుని ఫ్రీ ఎగ్జిట్ ద్వారా నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి ఇంకా బెటర్ కాలేజీ బెటర్ కోర్స్ వస్తుందేమో ట్రై చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనం ఒకసారి జాయిన్ అయినటువంటి సీటు వదులుకునే ముందు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ రౌండ్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ రౌండ్లో సీటు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండవచ్చు, లేదా నెక్స్ట్ రౌండ్లో సీటు వచ్చిన తర్వాత ఆ సీటు మీకు బాగా నచ్చి ఆ సీటుకి వెళ్ళి జాయిన్ అవుతాను అనుకుని డిసైడ్ అయితేనే అప్పుడు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏపీ స్టేట్లోనే అంటే ఇక్కడ ఇంత ఫ్లెక్సిబుల్గా రూల్స్ని ఫ్రేమ్ చేశారు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే థర్డ్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అంటే 50,000 రూపాయలు కన్వీనర్ కోటాకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు మేనేజ్మెంట్ కోటా తీసుకుంటే 3 lakhs రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సెక్యూరిటీ డిపాజిట్ క్రింద. ఈ ఫ్లెక్సిబుల్ రూల్స్ ఉండటం వలన ఏమవుతుందంటే స్టూడెంట్స్ కొద్దిమంది తెలిసి తెలియక ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ని అవైల్ చేసుకుంటూ ఉన్న సీట్ని వదులుకుంటూ థర్డ్ రౌండ్లో అయితే మనకి అంటే ఇంకా బెటర్ కాలేజీ బెటర్ కోర్సు వస్తున్నాయి మేము ఇంతకు ముందు చూసిన కట్ ఆఫ్ను బట్టి, కాబట్టి థర్డ్ రౌండ్ వరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ వచ్చిన సీట్స్ని వదులుకొని థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అని భావిస్తూ ఉన్నారు. కానీ గుర్తుంచుకోవాల్సింది థర్డ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కన్వీనర్ కోటాకి 50,000 రూపీస్ పే చేయాలి. అలాగే మేనేజ్మెంట్ కోటాకి 3 lakhs రూపీస్ పే చేయాలి. ఈ అమౌంట్స్ మీకు రీఫండ్ అవుతాయి. కాకపోతే ఒక 6 months తర్వాత రీఫండ్ అవుతాయి అమౌంట్. సీటు వచ్చినా రీఫండ్ అయింది, సీటు రాకపోయినా రీఫండ్ అయింది, సీటు వచ్చి వదులుకుంటేనే అమౌంట్ పోతుంది. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఒక ఫండ్ రైజింగ్ లాగా మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుండి ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ గ్రాప్ చేసుకోవటం కోసం ఈ రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నా కూడా మీరు నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఫ్లెక్సిబుల్గా రూల్స్ని ఫ్రేమ్ చేశారు. దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ అనుకుంటున్నాను నేనైతే. అంతే తప్ప ఈ ఫ్రీ ఎగ్జిట్ ఇంత రిలాక్సేషన్ ఇవ్వటం వలన మనకి దీని వలన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఎక్కడ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు మీకు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, అప్గ్రేడేషన్ ద్వారా మీరు రౌండ్ 2కి వెళ్ళొచ్చు, అలాగే రౌండ్ 3కి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే మీకు ఒకవేళ రౌండ్ 1లో సీటు వస్తే జాయిన్ అయితే సీటు సేఫ్గా ఉంటుంది, అట్లీస్ట్ ఒక సీటు మీ చేతిలో ఉంటుంది. మీరు అప్గ్రేడేషన్కి వెళ్ళారు అనుకోండి, మీకు సీట్ వచ్చే అవకాశం ఇంకా బెటర్ కాలేజ్ బెటర్ కోర్స్ ఉంటే రౌండ్ 3 వరకు మీరు ఈ సీటు హోల్డ్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి సెక్యూర్డ్గా మీ చేతిలో ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటూ ప్రతిసారి ఉన్న సీట్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళితే రౌండ్ 3లో మీకులాగే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పర్టికులర్గా మీకు ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే కన్వీనర్ కోటా రౌండ్ 3 వరకు చూసి సీట్ రాని మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3 మాత్రం చాలా టఫ్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 3 lakhs పే చేయమంటారు కాబట్టి స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బంది. ఈ ఒక్క పాయింటే కానీ అదర్వైజ్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. చాలా మంది కూడా అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని థర్డ్ రౌండ్లో మంచి కాలేజెస్ మంచి సీట్స్ లభిస్తున్నాయని ముందు సీట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి మిస్టేక్ ఎవరు చేయవద్దు. మీరు ఫ్రీ ఎగ్జిటే యూజ్ చేసుకొని ముందుకి ఫార్వర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వచ్చిన సీటు హోల్డ్ చేసుకొని జాయిన్ అయ్యి ఆ తర్వాత అప్గ్రేడేషన్ ప్రాసెస్ ద్వారా నెక్స్ట్ రౌండ్స్లో పార్టిసిపేట్ చేస్తే బెటర్ అని నా సలహా. ఆలోచించండి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ చిన్న కరెక్షన్ మీకు మరలా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను.
ఇంతకు ముందు చెప్పిన వీడియోలో ప్రకారంగా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకున్నా సరే నెక్స్ట్ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఏపీ స్టేట్ లో. రౌండ్ 1 నుండి రౌండ్ 3 వరకు. రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు, గుర్తుంచుకోండి. ఎక్కడ కూడా ఉండదు. ఏ స్టేట్ కోటా కానీ లేదా ఆల్ ఇండియా కోటా కానీ ఎక్కడ కూడా రౌండ్ 3 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉండదు. క్లియర్? విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.